దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలు కొనసాగుతున్నప్పటికీ మన సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 312 పాయింట్ల లాభంతో 80,121 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 95 పాయింట్లు పుంజుకుని 24,522 వద్ద కదలాడుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 17 పైసలు తగ్గి 88.26 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ సూచీలో టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎన్పీటీసీ, హీరో మోటోకార్ప్, ట్రెండ్ షేర్లు లాభాల్లో ఉండగా జియో ఫైనాన్షియల్, రిలయన్స్, మారుతి సుజుకి, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ మార్కెట్లో కదలాడుతున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లో నష్టాలు ముగియగా నేటి ట్రెండింగ్లో ఆసియా మార్కెట్లు సూచీలు మిశ్రమంగా కదలాడుతున్నాయి. కనిష్టాల వద్ద కొనుగోలు మద్దతు లభించడం, ప్రధాని మోదీ చైనా పర్యటన కారణంగా మన సూచీల్లో సానుకూల సెంటిమెంట్ కనిపిస్తుంది. అదే లాభాల బాటకు దోహదం చేస్తుంది.